కృష్ణవేణి మహోదయ సంస్కృతంలో చెప్పేసరికి అర్థం కాలేదు తనకి. అస్తు. త్వదీయం సౌందర్యం త్వదీయం సౌందర్యం త్వదీయం సౌందర్యం తుహినగిరికన్యే 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 తులయితుం 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 కవీంద్రాః కల్పంతే కవీంద్రా కల్పంతే కవీంద్రా కల్పంతే కవీంద్రాః సగం విసర్గ పలకాలి. కవీంద్రాః కల్పంతే కవీంద్రాః కల్పంతే కవీంద్రాః కల్పంతే కథమపి 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 విరించి ప్రభృతయః విరించి ప్రభృతయః విరించి ప్రభృతయః యదా లోకౌత్సుక్యాత్ యదా లోకౌత్సుక్యాత్ యదా లోకౌత్సుక్యాత్ అమరలలనాయాంతి మనసా లలనాయాంతి మనసా అమరలలనాయాంతి మనసా తపోభిర్దుష్ప్రాపాం తపోభిర్దుష్ప్రాపాం తపోభిర్దుష్పాపాం తపోభిర్దుష్ప్రాపాం 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 అపి గిరిశ సాయుజ్య పదవీం అపి గిరిశ సాయుజ్య పదవీం అపి గిరిశ సాయుజ్య పదవీం బాగా చెప్పారమ్మా. చూడండి, మనం నిన్న మొన్నంతా అంతకుముందు ఉన్నటువంటి శ్లోకాలలో అమ్మవారు మన షట్చక్రాది దేవతగా ఉండి షట్చక్రాలలో వివిధ కార్యక్రమాలను జరుపుతూ మన శరీర యాత్రని నడుపుతున్నారు అనే విషయం చెప్పుకున్నాం. ఆ తర్వాత నిన్నటి శ్లోకంలో శ్రీచక్ర స్వరూపిణి అయినటువంటి అమ్మవారి స్వరూపాన్ని మనం తెలుసుకున్నాం. శ్రీచక్రం అనేది శివశక్తి స్వరూపము అని, అందులో 44 కోణాలలో వెలిసి ఉన్నటువంటి అమ్మవారిని మనం స్మరించడం, పూజించడం సకల ఇష్టార్థాలకి కారణమవుతుంది, మన సాఫల్యత సిద్ధిస్తుంది అని మనం తెలుసుకున్నాం. ఈరోజు ఆ శ్రీచక్ర యంత్రాభిమాని అయినటువంటి దేవత అయిన ఆ పరాశక్తి యొక్క సౌందర్యాతిశయం ఎంత గొప్పది అనేటువంటి విషయం చెప్తున్నారు. సౌందర్య వైభవం అమ్మవారిది. తుహినగిరి కన్యే స్వామి అంటున్నారు. తుహినగిరి మంచు పర్వతం, తుహినం మంచు పర్వతం యొక్క కూతురు అయినటువంటి ఓ పార్వతి, త్వదీయం సౌందర్యం, నీ యొక్క సౌందర్యమును తులయితుం సరితూచడానికి కవి విరించి ప్రభృతయ, విరించి బ్రహ్మదేవుడు,
మొదలైనటువంటి వారు, బ్రహ్మదేవుడు మొదలైనటువంటి వారు కథంచిత్ అతి కష్టం మీద కల్పంతే ఏర్పాటు చేయబడుతున్నారు. కవీంద్రులుగా కల్పంతే ఏర్పాటు చేయబడుతున్నారు. అమర లలనాహ దేవతా స్త్రీలు, రంభ, ఊర్వశి, మేనక మొదలైనటువంటి ఎందరో దేవతా స్త్రీలు ఆలోక ఔత్సుక్యాత్, ఈ సౌందర్యం అనేది ఎలా సాధ్యం ఇంత సుందరంగా ఉండటం అని చూసి తెలుసుకోవాలి అనేటువంటి కోరికతో, లోకంలో అందరికన్నా సుందరమైన వాళ్ళం మేము, అంత సౌందర్యం మా దగ్గర ఉంది అంటే, మాకంటే సౌందర్యం ఇక్కడ ఈ అమ్మవారి దగ్గర ఉంది, ఇది ఎలా సాధ్యం అని చూసి తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సాహంతో వాళ్ళు మనస్సుతో ధ్యానం చేస్తూ ఉన్నారు. మనస్సుతో వాళ్ళు ధ్యానం చేస్తున్నారు. అలా ధ్యానం చేస్తూ తపోభిర్దుష్ప్రాపాం, తపస్సు, నియమాలు, నిష్టలు, వ్రతాలు, నోములు, ఉపవాసాలు లాంటివి ఎన్ని చేసినా లభించనటువంటి గిరిశ సాయుజ్య పదవి, శివ సాన్నిధ్యము అనేటువంటిది, మహేశ్వరుని యొక్క పాదారవిందాల సన్నిధిలో నివసించడం అనేది, పాదారవిందాల సన్నిధి అనేది తపస్సుల చేత కూడా సాధ్యము కాదు పొందడం. అటువంటి పదవిని వాళ్ళు పొందుతూ ఉన్నారు. ఎంత గొప్ప విషయం చెప్పాడు ఇక్కడ అనంటే, కవులు అనేటువంటి వాళ్ళు ఏం చేస్తుంటారంటే, సౌందర్యం అనేది ఎక్కడ ఉందో ఆ సౌందర్యాన్ని వర్ణిస్తూ ఉంటారు. అసలే అక్కడ సౌందర్యం ఉంటుంది. ఆ సౌందర్యం అనేది ఇదిగో నీ కళ్ళు ఈ విధమైన తామరలాగా ఉన్నాయి, నీ ముఖం ఈ విధమైన తామరలాగా ఉన్నది, నీ చేతులు కమలాల్లాగా ఉన్నాయి, ఇట్లా నీ ముఖం చంద్రునిలాగా ఉన్నది అని వర్ణిస్తూ ఉంటారు. అమ్మవారి యొక్క సౌందర్యాన్ని వర్ణించాలి అని అంటే ఎవరు వర్ణించాలి? అంతటి గొప్ప కవి ఎవరున్నారు? బ్రహ్మదేవుడు, బృహస్పతి ఇలాంటి వాళ్ళు. బ్రహ్మదేవుడు అంటే ఎవరు? సాక్షాత్ సరస్వతీదేవి యొక్క భర్త. ఆయన దగ్గర సరస్వతి ఉంటుంది కదా, ఆయన నోటి నుండి ఏమైనా ఎంత గొప్ప విషయమైనా రావచ్చు. అటువంటి వాళ్ళు కవులుగా కల్పంతే, కథమపి కల్పంతే, కష్టం మీద వాళ్ళని కవులని మేము చెప్పాలి. ఎందుకంటే వాళ్ళేదో నీ యొక్క సౌందర్యం గురించి కొంత వర్ణించగలరు, అంతా ఎవరు వర్ణించలేరు. కానీ వీళ్ళకి, ఎవరికి, ఈ రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ లాంటి అందగత్తెలు ఎవరైతే ఉన్నారో, లోకంలో సృష్టిలో వీళ్ళే సౌందర్యవతులు అని ముద్ర వేసేసాడు బ్రహ్మదేవుడు. వాళ్ళని అందుకోసమే సృష్టించాడు ఆయన. వాళ్ళు ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకొని ఇటువైపు చూస్తున్నారు, అమ్మవారి వైపు. అయ్యో, మా అందం ఒక అందమైన, మా సౌందర్యం ఒక సౌందర్యమైన, సౌందర్యం అంటే ఇది. ఈ అమ్మవారు ఈ హిమగిరి తనయ అయినటువంటి శైలజ, ఈ పార్వతీదేవి ఇంత సుందరంగా ఉన్నదేమిటి, ఇంత అందంగా ఉన్నది, బ్రహ్మదేవుడు మమ్మల్ని మోసం చేశాడు, ఈ సౌందర్యం ఈమెకి ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఇంత సౌందర్యంగా ఉండడం ఎలా సాధ్యం, ఈ సౌందర్యానికి లోకంలో ఏదీ సాటి రాదు, ఈ సౌందర్యాన్ని వర్ణించడానికి బ్రహ్మదేవుడు మొదలైనటువంటి కవులు కూడా పనికిరారు. ఇలా అమరలలనలు అమ్మవారి యొక్క సౌందర్య చింతన మనస్సుతో చేస్తూ 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 ఉండడం వల్ల వాళ్ళకొకటి లభించింది. ఏం లభించింది వాళ్ళకంటే, శివ సాయుజ్య పదవీం, గిరిశ సాయుజ్య పదవీం. ఆ
పరమేశ్వరుని యొక్క పాదార విందాల సన్నిధికి వీళ్ళు వెళ్ళిపోయారట. అది లభించింది. పరమేశ్వరుడి పాదార విందాల సన్నిధి అంటే సులభంగా దొరుకుతుందా? మహర్షులందరూ వేల సంవత్సరాలు తపస్సులు చేసినా కూడా దొరకనటువంటి పాదార విందాల సన్నిధి అమ్మవారి యొక్క సౌందర్యాన్ని గురించి చింతన చేయడం ద్వారా దొరికింది వాళ్ళకి. ఇది బాగుందండి. వాళ్ళు అమ్మవారి గురించి తెలుసుకోవాలి. అమ్మవారి యొక్క సౌందర్యం అంత సుందరంగా ఎలా ఉంది, ఆమె యొక్క సౌందర్య రహస్యం ఏమిటి అని తెలుసుకోవాలంటే వీళ్ళు అమ్మవారి దగ్గరికి వెళ్ళి అడగాలి. అమ్మ, నువ్వు ఏం సౌందర్య సాధనాలు వాడతావు, ముఖానికి ఏం రాసుకుంటావు, ఒంటికి ఏం పూసుకుంటావు, దేంతో స్నానం చేస్తావు, ఇవన్నీ అడగ. అయ్యవారి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు? శివ సాయుధ్యం పొందారు, శివుడి దగ్గరికి వెళ్ళారు వీళ్ళందరూ, మా లోకంలో ఉన్నటువంటి అందగత్తెలు అమరలందరూ అని అంటే అమ్మవారు ఎంతటి సౌందర్యవతినో ఒక్క మహేశ్వరుడికి తప్ప ఎవరికి తెలుస్తుందండి? ఆయన పరమేశ్వరుడు, జగన్నాథుడు, ఆయన జగదీశ్వరుడు కనుక ఆయనకు తెలియని విషయం అంటూ ఏది ఉండదు లోకంలో. కాబట్టి ఆమె యొక్క సౌందర్యాతిశయము అటువంటి జగదీశ్వరుడైనటువంటి యోగీశ్వరుడైనటువంటి ఆ మహేశ్వరుడి యొక్క మనస్సును కూడా ఆకర్షించింది కనుక ఆమె సౌందర్యంలో ఉన్నటువంటి శ్రేష్టత్వం ఏమిటో ఒక్క పరమేశ్వరుడికే బాగా తెలుసు కనుక ఆ రహస్యం ఏమిటో ఆయన అడిగితే చెప్తాడు. ఏమండి ఒక్కసారి ఆవిడ చేతులు చాలా కోమలంగా ఉంటాయి కదా, ఆమె చేతుల్ని గురించి కాస్త వర్ణించి చెప్పరంటే ఆయనకు కూడా అదే ఇష్టం. కాబట్టి అమ్మ, ఆమె యొక్క చేతులు ఇంత కోమలంగా ఉంటాయి, ఇంత సుందరంగా ఉంటాయి, ఆవిడ ఇలా ఆ చేతులతో ఇలాంటి పనులు చేస్తూ ఉంటుంది, ఆమె యొక్క పాదాలు ఇంత అందంగా ఉంటాయి, ఇంత కోమలంగా, ఇలాంటివన్నీ ఆయన చెప్తూ ఉంటారు. అవన్నీ నేర్చుకొని వీళ్ళు కూడా ఆ విధమైనటువంటి సౌందర్యాన్ని పొందటానికి ప్రయత్నం చేయొచ్చు అనే ఉద్దేశంతో అమరులందరూ మనస్సుతో అమ్మవారిని ధ్యానం చేసి శివ సాయుధ్యాన్ని పొందారు అని చెప్తూ ఉన్నారు. ఎంత అందమైనటువంటి శ్లోకం అండి ఇది. ఒక తల్లి యొక్క సౌందర్యాతిశయం గురించి ఒక కుమారుడు, ఒక బిడ్డడు శంకరాచార్య స్వామివారు ఇలా ఆలోచన చేస్తున్నాడు. చూడండి, నా తల్లి యొక్క సౌందర్యాన్ని గురించి చెప్పడానికి బ్రహ్మ మొదలైనటువంటి కవులు కూడా అసమర్థులైపోతారు, ఈ లోకంలో చెప్పడానికి ఎవరూ లేరు. నా తల్లి యొక్క సౌందర్యాన్ని గురించి పోల్చడానికి ప్రపంచంలో ఏ వస్తువు సాటి రాదు అని చాలా గొప్పగా ఇందులో మనకు తెలియజేయడం అనేది జరిగింది. లలితా సహస్రనామాల్లో మనం గమనిస్తే ఇలాంటి అర్థాన్ని ఇచ్చేటువంటి నామాలు మనకు చాలా కనిపిస్తాయి. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత. అమ్మవారి చిబుకమట. చిబుకం అంటే గడ్డం. అనాకలిత సాదృశ్య, ప్రపంచంలో ఎక్కడ ఈ అమ్మవారి గడ్డం ఇలా ఉంది అని చెప్పడానికి ఎలాంటి సాయుధ్యం ఎలాంటి సాదృశ్యము దొరకదట. పద్మరాగ శిలాదర్శ్య పరిభావి కపోలభూ. కపోలము అంటే చిక్కిలి, అమ్మవారి యొక్క చిక్కిలి పద్మరాగ శిలాదర్శం. పద్మరాగాలకి ఒక అద్దంలాగా ఉన్నదట. పద్మరాగాలతో నెరిపినటువంటి అద్దంలాగా ఉంది. మహాలావణ్య సేవధి. మహాలావణ్యం, సౌందర్యాతిశయము అనేదానికి ఒక గనిలాగా ఉన్నదట. మన ఇప్పుడు ఈ బంగారు గనులు, బొగ్గు గనులు, ఇలాంటివన్నీ గనులను చూస్తుంటాం. ఆ గని అంటే ఏమిటి? తోడుతూ ఉండే కొద్దీ ఇంకా వస్తూ ఉంటుంది. ఇంకా లోపలికి మనం వెళ్ళే కొద్దీ ఆ గనిలో ఉన్నటువంటి
పదార్థం అనేది దొరుకుతూ ఉంటుంది మనకి, మనం తీసుకుని ఉంటాం. అలా అమ్మవారు సౌందర్యం అనేటువంటి ఒక గని అమ్మవారంటూ మహాలావణ్య సేవధి అనేటువంటి పదం మనకి లలితా సహస్రనామంలో కనపడుతుంది. అలాగే అనవద్యాంగి చారురూప సహస్రరతి సౌందర్య శరీరా. వీళ్ళు మాత్రమే కాదు, ఎవరు రంభ ఉర్వశి మేనక వీళ్ళు కాదు, రతిదేవి ఉంది. ఆవిడ మన్మథుడి యొక్క భార్య. లోకంలో అత్యంత సుందరుడు అంటే మన్మథుడు, అత్యంత సుందరి అంటే రతిదేవి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు అమ్మవారి నామాల్లో అంటే సహస్రరతి సౌందర్య. అలాంటి వేల రతుల సౌందర్యం కలిస్తే అమ్మవారి యొక్క సౌందర్యం అవుతుందట. ఎంత శ్రేష్టమైనటువంటి నామం అండి ఇది. ఇలాంటి నామాలని గుర్తించి మనస్సులో మనం తలుచుకొని ఆనందపడటంలో ఉంది సౌందర్యం అనేది. అలాంటి మనస్సులో తలుచుకుంటూ మనం ఆ బెజవాడ కనకదుర్గమ్మని ఒకసారి మనం చూసామంటే ఎంత ఆనందం కలుగుతుందండి. ఆ ఆనందం ముందు ఏది పనికొస్తుంది? ఆ ఆనందం ముందు మనకి ఏమి ఇచ్చినా కూడా అక్కర్లేదు, అమ్మవారు ఏం వరం ఇవ్వక్కర్లేదు. మన కళ్ళతో ఆమెను చూస్తూ, ఆమె మహాలావణ్య సేవది కదా, మహాతిశయ సౌందర్య లావణ్య, ఇలాంటి పదజాలంలో చెప్పబడినటువంటి మహాతల్లి కదా ఈమె అని ఇలాంటి నామాలని మనం తలుచుకోవడం. ఇలాంటి శ్లోకం అమ్మా త్వదీయం సౌందర్యం తుహిన గిరికన్యే తులయితుం కవీంద్రాః కల్పంతే కథమపి విరించి ప్రభృతయః. ఇలా మనం ఆ అమ్మవారిని చూస్తూ శ్లోకం చెప్పుకున్నామనంటే జీవితం ధన్యమైపోతుందండి, తరించిపోతాం మనం. అటువంటి ఒక ఎన్ని తపస్సులు చేసినా కూడా లభించినటువంటి శివసాయుధ్యం మనకు దొరకాలంటే అమ్మవారిని ధ్యానం చేయాలి. చూడండి, పిల్లవాడు ఏం చేస్తాడంటే వాడికి ఏదో కావాలి, వాడేదో కొనాలి, వాడికి ఏదో ఇష్టాలు ఉంటాయి, వాడికి ఏదో అవసరాలు ఉంటాయి కదా. కాబట్టి నాన్న అది మంచిదే, కానీ వెళ్ళి నాన్న దగ్గరికి వెళ్ళి తండ్రి దగ్గర నాకు ఇది కావాలి, నాకు ఇది ఏర్పాటు చేయని చెప్పలేడు వాడు. అది చెప్పకూడని విషయం ఏం కాదు, కానీ వాడికి ఒక మొహమాటము ఏదో ఉంటుంది వాడికి తండ్రి దగ్గర అంత ఫ్రీగా మాట్లాడాలి అని అంటే. ఆయన ఊరికే ఇలా చూస్తే చాలు, ఆ చూపుకి వాడు జడుస్తూ ఉంటాడు. అందుకని వాడి తల్లి దగ్గరికి వెళ్తాడు, తల్లి దగ్గర వాడి నాటకాలన్నీ సాగుతాయి. అమ్మ మన అమ్మ కాబట్టి అమ్మ దగ్గర మనం ఎన్ని వేషాలైనా వేయచ్చు. కాబట్టి అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఇది ఇలాగమ్మా, అది అలాగమ్మా, నాకు ఇది కావాలమ్మా, నాకు ఇది అమ్మా, ప్రతిదీ చెప్పుకోవచ్చు. అమ్మ దగ్గర మనం చెప్పలేనటువంటి విషయం ఏముంటుందండి? అది ఒకటోదైతే, అది రెండో విషయం అయితే, ఒకటో విషయం బిడ్డకి ఏం కావాలి అనేది తల్లి అడగకుండానే తెలుసుకుంటుంది. అడగంది అమ్మాయినా పెట్టదు అనేటువంటి మాట అబద్ధం అండి. లోకంలో ఎవడండి చెప్పాడు? పిచ్చివాడు. అడగకుండా పెట్టేదే అమ్మ. అమ్మకు తెలుసు వీడికి ఆకలి అవుతుందని. వాడి మొహాన్ని చూసి, వాడి సమయాన్ని చూసి, వాడి వ్యవహారాలను చూసి తెలుసుకోగలదు. తల్లికి తెలియనటువంటి విషయమే లేదు. కాబట్టి మనము శివసాయుధ్యం పొందాలి అని అంటే అమ్మవారిని ధ్యానం చేయాలి అనేటువంటి రహస్యం ఇక్కడ మనకు తెలుస్తుంది. అమ్మకు మనం ఎంత చేరువుగా ఉంటే అయ్యవారితో అంత బాగా మనం పనులు చేసుకోవచ్చు. అందుకనే ఆయన ఏమన్నాడు మన రామదాసు, ప్రకన చేరి చెక్కిలి నోకుతూ చక్కగా మరుకేలి
చొక్కియుండెడి వేళ నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నను బ్రోవమని చెప్పవే. నను బ్రోవమని చెప్పవే తల్లి అంటూ సీతమ్మకి చెప్పుకుంటూ ఉన్నాడు. రామయ్యకే చెప్పొచ్చుగా ఒకేసారి, అది కాదు. సీతమ్మకి చెబితే సీతమ్మ మనసు కోమల, అయ్యే నా బిడ్డడు కష్టపడుతున్నాడు పాపం, వాడికి ఇది కావాలి అని ఏకాంతంలో ఏకాంత సేవలో ఉన్న సమయంలో ఏమండి పలానా వాడు నన్ను ఇది అడిగాడండి, వాడికి అది ఇచ్చేరాదు అని ఒక మాట అంటే, స్వామి పరమానందంలో ఉన్నటువంటి ఆ సమయంలో సరే వాడికి అది ఇచ్చేస్తున్నాను అనేస్తాడు, అయిపోయింది. కాబట్టి అంత చక్కగా మనకి అమ్మను ఆశ్రయించి ఉండడం ద్వారా అయ్యవారి యొక్క పరమేశ్వరుడి తపస్సుల చేత కూడా లభించినటువంటి శ్రేష్టమైనటువంటి పరమేశ్వర పాద సన్నిధి అనేది మనకు లభిస్తుంది అనే రహస్యం ఈ శ్లోకంలో మనకు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ శ్లోకాన్ని మళ్ళీ మళ్ళీ తలుచుకునేటువంటి వాళ్ళు అమ్మవారి యొక్క సౌందర్యాతిశయాన్ని బాగా మననం చేసుకునేటువంటి వాళ్ళకి, వాడు మూగవాడైనా సరే మహాకవి అవుతాడు అని ఈ శ్లోకం యొక్క ఫలితంగా చెప్పబడింది. వసిత్వ సిద్ధి లభిస్తుంది, అందరినీ కూడా ఆకట్టుకునేటువంటి ఒక లక్షణం, ఒక గుణం ఆ వ్యక్తిలో ఏర్పడతాయని ఇందులో చెప్పడం అనేది జరిగింది. ఈ శ్లోకాన్ని మనం పఠిస్తూ 40 రోజులు ఈ శ్లోకాన్ని మనం పఠించాలి. రోజు ఈ శ్లోకాన్ని 1000 సార్లు మనం చెప్పుకోవాలి. అమ్మవారికి తేనె నైవేద్యం చేయాలి. అలా చేసినప్పుడు చక్కటి వాక్శక్తి, చక్కగా మాట్లాడగలిగినటువంటి శక్తి, ఏ విషయాన్నైనా కూడా వివరించగలిగే శక్తి, వర్ణించగలిగేటువంటి శక్తి, కవిత్వ శక్తి అనేది ఈ శ్లోకాన్ని మనం మననం చేయడం ద్వారా లభిస్తుంది అని ఫలితాంశం ఇక్కడ తెలియజేయడం అనేది జరిగింది. అమ్మవారు ఏమైనా ఇవ్వగలదు తల్లి. ఆమె మనకి ఏమి ఇవ్వదలుచుకుంటే అది మనకు గొప్పది, కానీ అమ్మవారిది ఏముంది, అమ్మవారికి ఏం గొప్పది ఉంది? అలా ఊరికే ఆమె యొక్క పాదార విందాల దగ్గర నుంచి ఒక చిన్న కణము మన నెత్తిన పడింది అని అంటే అంతకన్నా మనకు కావాల్సిందే ఉంది, జన్మ ధన్యమైపోతుంది. అటువంటి చక్కటి శ్లోకాలని మనం తెలుసుకునేటువంటి అవకాశం ఈ శుభ సాయంకాలం వేళ మనకు కలిగింది. అమ్మవారి యొక్క ఆశీస్సులతో అందరికీ కూడా చక్కటి వాక్శక్తి, జ్ఞానశక్తి లభించాలి అని అందరం ప్రార్థిద్దాం. శ్రీమాత్రే నమః. ధన్యవాదాలు గురుగారు.